అమీర్పేట్ సెస్ సభలో జాతీయ వెట్టి చాకిరీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అసంఘటిత కార్మికుల సంఘం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రతి ఏటా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తుందని, వీటిలో అత్యధికంగా వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలకు ఇస్తామని మంత్రి తెలిపారు. వెట్టి చాకిరీ నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఫిబ్రవరి 9న వెట్టి చాకిరీ విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అన్నారు. వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మాకు మా ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పి. సో మీ ఏదైతే ఆశ ఉన్నదో, మాకు మా ఇల్లు కావాలని చెప్పి ఏదైతే ఆశ ఉన్నదో, ఫస్ట్ లాట్ ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లాట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లాట్ ఇప్పుడు త్వరలోనే ఇంకా 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి అలొకేషన్ ఇస్తారు. మేము మొన్న క్యాబినెట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదే అన్నారు, సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టే కార్యక్రమం తీసుకున్నారనమాట ఈ 4 సంవత్సరాలతో. సో మీరందరూ కూడా భయపడకండి, అందరికీ ఇల్లులు వస్తాయి, మీకు టాప్ ప్రయారిటీగా వచ్చే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి బాండెడ్ లేబర్కి అని చెప్పి వారు ఇప్పుడే ఫిలిప్ గారు ఏదైతే చెప్పారో విషయాలన్నీ కూడా మనము ఈ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎక్కువ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అందరూ కూడా ఫ్యాక్టరీస్లో పోయి విజిట్ చేసే ఫెసిలిటీ తక్కువైపోయింది అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ యాజ్ యూ రైట్ ఈస్ పాషా మైలవరం ఈజ్ అ ఫిట్ కేస్. ఎక్కడైతే ఇన్స్పెక్టర్ పోయి ఒక 6 నెలల క్రితమే మంచి రిపోర్ట్ ఇచ్చినాడు, మీరు ఈ రిపోర్ట్ ప్రకారంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు రావని చెప్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ క్లియర్గా రాసినాడు.